ఈ ధనిక భారత్ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏమిటి, వాళ్ళ మిషన్ లక్ష్యాలు ఏమిటి, సో రెగ్యులర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి వీటికి గ్యాప్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, తేడా ఏమిటి అనేది కూడా మనం ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ధనిక భారత్ అనేది ఒక అసాధారణ లక్ష్యంతో స్టార్ట్ చేశారు. మీరు ఆ కింద కొటేషన్ కూడా చూసే ఉంటారు. అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి అనేది వీళ్ళ లక్ష్యం. సో భారతదేశాన్ని ధనికంగా చూడాలనుకుంటున్నారు. అది ఎలా సాధ్యం, వాళ్ళ ఆలోచన ఏంటని పంచుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు బాగున్నారా? బాగున్నాను. మేడం గారు, మీ ఇంటర్వ్యూస్ చూసి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యాం. సో మా జర్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి లేదా సక్సెస్ అవ్వడానికి, ఓడిపోయిన వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మీ మాటలు ఎంతో మోటివేట్ చేస్తుంటాయి. సో మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నేను ఫస్ట్ అయితే మన దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని మిమ్మల్ని యాజ్ యూజువల్ అడుగుతాను. మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పే ఉంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను కానీ లేదా దేశాన్ని కానీ ఫస్ట్ పేదరికం, నిరుద్యోగం, ఈ రెండు ప్లస్ కరప్షన్, ఈ మూటికి ఒక ఇంటర్లింక్ ఉందని నేను నమ్ముతాను. సో దీన్ని అధిగమించడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఇండియాలో అత్యుత్తమ ఫీల్డ్కి ఆ ఉద్యోగం చేసి వచ్చారు. ఒక 11-12 ఏళ్ళు ఆ సర్వీస్ నుంచి వచ్చారు. సో మీరు చూసింది కానీ మీ దగ్గర ఉన్న కొన్ని సొల్యూషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకో. ముఖ్యంగా ఉద్యోగాలు వెతుక్కుంటూ యువత వెళ్లకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా మన యువత మారితే మీరు చెప్పిన అన్నిటికీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడున్న యువత ఎవరైతే జెన్జీ ఉన్నారో వాళ్ళు కరప్షన్కి వ్యతిరేకం. మీరు ఇప్పటి వరకు మాట్లాడుతున్న మీ వీడియోస్లో పాలిటిక్స్ ఇవన్నీ కూడా అవన్నీ కరప్ట్ అయిన సమాజం గురించి మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీకి అతీతంగా అదొక మురికి కొంట లాంటిది అనమాట. కానీ ఇప్పుడున్న యువత మాత్రం మంచి పుస్తకాలు చదువుతున్నారు, మంచి నాలెడ్జ్ తెలుసుకుంటున్నారు, వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. అటువంటి మార్పును ముందుకు తీసుకెళ్ళటమే మా మిషన్ అనమాట. కాబట్టి పేదరికం, నిరుద్యోగం, అవినీతి, ఈ మూడు కూడా ఒక విషయస్ సైకిల్. వీటిలోంచి మన యువతను బయటికి లాగాలంటే దేశం పట్ల వాళ్ళకి ప్రేమ పెరగాలి, సమాజం పట్ల అభిమానం పెరగాలి. అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కోకుండా ఉద్యోగాలు సృష్టించగలగాలి. వచ్చే ప్రపంచం మీరు గమనిస్తే కరోనా వరకు ప్రపంచం ఒక రకంగా ఉంది. కరోనా తర్వాత చాలా ర్యాపిడ్ పేజ్లో ప్రపంచం మారిపోతుంది. వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకా ప్రపంచంలో మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలనేది మా లక్ష్యం. సో ఓకే, ఈ మూడు మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది. బేసిక్గా అంటే ఏ ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కరప్టెడ్గా మారరు అని నమ్మకం ఏంటి? మోర్ దెన్ 90% అలా మారుతున్నారు. అంటే ఇక్కడ కరప్షన్, అవినీతి అనేది రకరకాలు. ఈ అవినీతి రకాల్లో మనుషులు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంటారు. ఎందుకు అట్రాక్ట్ అవుతారు? సమాజంలో అందరూ గొప్పగా ఉండి మనం తక్కువగా ఉంటే మనం నష్టపోతామేమో, మనం సపరేట్ అయిపోతామని చెప్పి వాళ్ళు కూడా అవినీతి కోసం పాకులాడుతూ ఉంటారు. అదే సమాజంలో అందరూ మంచోళ్ళు అయి ఉంటే కనుక అసలు అవినీతి ఎందుకు జరుగుద్ది? అంటే అవినీతికి మూలం ఎక్కడుంది? సమాజంలో తారతమ్యాలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి, అందుకే అవినీతి బాగా పెరిగిపోతుంది. సో దాన్ని అరికట్టాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ మూలాలు ఎక్కడున్నాయి? విద్యా వ్యవస్థలో ఉన్నాయి, క్యారెక్టర్లో ఉన్నాయి, ఎథిక్స్లో ఉన్నాయి. మనం మనిషిలో మార్పు తీసుకొచ్చే ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఎరా వచ్చిందని నమ్ముతాను. శ్రీనివాస్ గారు, వచ్చే 10 సంవత్సరాల్లో మీకు ఇవన్నీ కనిపించవు. ఇంత అంటే ప్రతిదానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి కుళ్ళిపోయిన రాజకీయాలు, కుళ్ళిపోయిన వ్యవస్థ నుంచి ప్రక్షాళన మొదలెడితే ఆటోమేటిక్గా సిస్టమ్ మళ్ళీ బాగుపడుతుంది. కాబట్టి వచ్చే 5 to 10 yearsలో మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మిషనే ధనిక్ భారత్ మిషన్ అన్నమాట.